పిఎఫ్ సంబంధించి తర్వాత ఈఎస్ఐ సంబంధించి మీకు మినిమం ఏదైతే అవగాహన ఉండాలో ఆ అవగాహన కల్పించడం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుందా, డిస్ట్రిక్ట్ లెవెల్ అవేర్నెస్ క్యాంప్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్రోగ్రామ్. అవేర్నెస్ అంటే మీకు ఏదైతే సబ్జెక్ట్ మీకు పిఎఫ్ సంబంధించి తెలియని విషయాలు ఉంటాయో అది అవేర్నెస్ కల్పించడం. రెండోది వచ్చేసి గ్రీవెన్స్ రిడ్రెసల్. ఇది ఫస్ట్ పార్ట్ అవేర్నెస్ ప్రోగ్రాము, రెండో పార్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్. పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ సంబంధించి మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మా రామకృష్ణారెడ్డి బర్కత్పుర పిఎఫ్ ఆఫీస్ ఉంటుంది, ఈయనకి ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ కంప్లైంట్ని. సో దీనికి సంబంధించి సొల్యూషన్ కూడా మ్యాక్సిమం ఇక్కడే తీయడానికి ప్రయత్నం చేస్తాం. లేదు అంటే మీరు ఇచ్చిన ఏదైతే అప్లికేషన్ ఉందో దీన్ని మళ్ళీ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ మనం మేనేజ్ చేస్తాం. ఈయన ఈ 15-20 రోజుల్లో మీకు సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఈ నిధి అప్లికేట్లో మనకి ఫస్ట్ అవేర్నెస్ వచ్చేసి